హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. స్టోరీలోకి వెళ్దాం. బెడ్రూమ్లో అనామిక ఫోన్ చూస్తూ ఉంటుంది. ఇంతలో కళ్యాణ్ వస్తే, మీ వదిన గురించి చెబితే ఏమో అనుకున్నా, కానీ మామూలు తెలివైనది కాదు. అమ్మో, ఆమె తెలివితేటలను అంచనా వేయలేం అని అనామిక అంటుంది. కళ్యాణ్ చూస్తూ ఉంటాడు. బిడ్డ తల్లిని తీసుకొచ్చింది, అసలు ఎలా ఆ ధైర్యం చేయలేరు? దాన్ని బట్టి తెలుస్తుంది కావ్య ఎంత తెలివైనదో అని. నేను అయితే అలా చేయలేను అని అనామిక అంటుంది. నీకు కావ్య వదినకు జరిగిన నష్టం గురించే ఎక్కువ సంతోషం ఉన్నట్లు ఉంది అని కళ్యాణ్ అంటాడు. బిడ్డ తల్లి వచ్చింది, ఇక ఇంట్లోంచి కావ్య వెళ్ళిపోతుంది అని అనామిక అంటుంది. వదిన ఇంట్లోంచి వెళ్ళిపోతుందని ఎవరు చెప్పారు అని కళ్యాణ్ అంటాడు. ఎవరు చెప్పడం ఏంటి, చూస్తుంటే తెలుస్తుంది కదా. బిడ్డ తల్లి మాయ వచ్చింది, ఆమెకు న్యాయం చేయాలంటే పెళ్లి చేయాలి. రాజుబాబుకు ఇచ్చి పెళ్లి చేసిన మరుక్షణం కావ్య స్థానం ఏమవుతుంది? కోడిల స్థానం పక్కన పెట్టు, అసలు ఇంట్లో ఉండే స్థానం ఉంటుందా అని అనామిక అంటుంది. అలా ఎప్పటికీ జరగదు. అలా జరుగుతుందంటే అందరూ చూస్తూ ఊరుకోరు. మీ పెద్దమ్మ పెళ్లి చేయాలని చూస్తుంది. అడ్డు చెప్పేవారు అయితే ఇంట్లోకి రాగానే చెప్పేవారు. ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని అందుకు అంటారు అనేసి వెళ్ళిపోతారు అనామిక. దాంతో ఆలోచనలో పడిపోతాడు కళ్యాణ్. ఎట్టి పరిస్థితుల్లో అలా జరగడానికి వీల్లేదు, ఎలాగైనా వదినకు సహాయం చేయాలి అని కళ్యాణ్ అనుకుంటాడు. జరిగిందంతా సుభాష్ ఆలోచిస్తూ ఉంటాడు. బిడ్డ తల్లితో రాజు పెళ్లి చేసుకోవాలన్న అపర్ణ మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు సుభాష్. ఈ సమస్య మరింత పెద్దది అవుతుంది. అపర్ణ అనుకున్నట్లు పెళ్లి చేయాలనుకుంటే కావ్య కూడా ఏం చేయలేదు. దారుణం జరగకముందే నేనేదో ఒకటి చేయాలని అనుకుంటాడు. మాయ అటు ఇంట్లోకి అడుగుపెట్టి నాటకం ఆడుతున్న మనిషిని బయటకు పంపించేయాలి అని సుభాష్ అనుకుంటాడు. మరోవైపు కావ్యని పిలిచి తిడుతుంది స్వప్న. ఆలోచిస్తే ఇలా చేయవు. సవతిని తెచ్చి ఇంట్లో ఎవరైనా పెట్టుకుంటుందా? నీకేం నష్టం జరగబోతుంది అని అర్థమవుతుందా అని స్వప్న అంటుంది. మా ఆయన నాకు దూరం అవుతాడు అంతే కదా అని కావ్య అంటుంది. అంత సింపుల్గా ఎలా అంటున్నావు? నీ మొగుడితో కలిసి ఉండేందుకు ఎంత కష్టపడ్డావు, ఎంతమందిని ఎదిరించావు. నీ మొగుడే బయటకు పంపిన ఆఖరికి వర్షంలో నిలబడి పోరాడి మరీ ఇంట్లోకి వచ్చావు. అలాంటిది ఈరోజు నీకు నువ్వే బయటకు వెళ్ళాలనుకుంటున్నావా అని స్వప్న అంటుంది. ఇంకోసారి నేను ఇంటి గడప దాటడం వెళ్ళడం అంటూ జరిగితే అది నా ప్రాణం పోయిన తర్వాతే అని కావ్య బాధగా చెప్తుంది స్వప్నకి. మరి ఆమెను ఎందుకు తీసుకొచ్చావని స్వప్న అడుగుతుంది. అక్క, నీకు ఎలా చెబితే అర్థమవుతుంది? ఇంట్లో జరుగుతున్న గొడవలు చూస్తున్నావు కదా, మా అత్తను ఆపడానికి వేరే దారి లేదు అని కావ్య అంటుంది. సరే, మరి నీ సంగతి ఏంటి? ఇప్పుడు రాజుతో మాయ పెళ్లి చేయాలని మీ అత్త చేస్తే ఏం చేస్తావు? విడాకులు ఇవ్వాలని చూస్తే ఏం చేస్తావు అని స్వప్న ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. అప్పుడు కావ్య, తెలియదక్క, నాకు ఇప్పుడు ఏం తెలియదు అని కావ్య అరుస్తుంది. కానీ మీ అత్త నిన్ను ఓడిస్తుంది అని స్వప్న అంటే, తను ఎప్పుడు నన్ను ఓడించాలనుకోలేదు, మా ఆయనకు గెలిపించాలనుకోలేదు. నేను అర్థమైన రోజే ఈ ఇంట్లో అందరికంటే గొప్పగా చూసుకునే మనిషి తనే అవుతుంది. తనే నాకు అండగా నిలబడుతుంది. ఆ నమ్మకం నాకుంది. అలా జరగాలంటే ముందు ఇంట్లో ఉన్న సమస్యలు తీర్చాలి. అది నేను చూసుకుంటాను. ఇంతవరకు నా విషయంలో ఇంట్లో ఎవరితో గొడవలు పెట్టుకోకు అని కావ్య అని వెళ్ళేసిపోతుంది. భరించే ఓపిక నీకుందేమో కానీ నాకు లేదు అని స్వప్న అనుకుంటుంది. నీ జోలికి వస్తే ఎవరిని లెక్క చేయను, అది మీ అత్తైనా ఇంకెవరైనా అని స్వప్న అనుకుంటుంది. లాగి ఒకటి పీకుతానని స్వప్న అంటుంది. కట్ చేస్తే మాయ సుభాష్ కలుస్తారు. ఏంటి మావయ్య గారు, నాతో ఏదో మాట్లాడాలని చెప్పి సైలెంట్గా ఉన్నారేంటి? హో, మీ అబ్బాయి పర్మిషన్ తీసుకోకుండా ఇంటికి వచ్చానని అని చిత్ర అంటుంది. దాంతో సుభాష్ కోపంగా చూస్తుండడంతో షాక్ అయిన చిత్ర, అబ్బో ఇదంతా కోపమే, నైనా నా మీద మీరు కోపం చూపించలేరులేండి, మీ పరిస్థితి అలాంటిదని చిత్ర అంటుంది. నాకు నీకు ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడడం రాదు, నీలా అడ్డదిడ్డంగా మాట్లాడడం రాదు. నేరుగా అడుగుతున్నాను. నువ్వు డబ్బు కోసమే వచ్చావని తెలుసు. ఎంత కావాలి? నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తాను. నీ దారిని నువ్వు వెళ్ళిపో అని సుభాష్ అంటాడు. మరి మీ భార్యకు ఏం చెబుతారని చిత్ర అడిగితే, తనకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు, నీ దారిన నువ్వు వెళ్ళు అని అంటాడు. నేను చూసుకుంటానని సుభాష్ అంటాడు. మీ తెలివితేటలకు అమోఘం. నాకు డబ్బు ఇచ్చి సైలెంట్గా పంపించి ఇది మోసగత్తే, అందుకే డబ్బులు తీసుకుంది అని చెప్పి వెనక్కి తీసుకుంటారు కదూ అని చిత్ర అంటుంది. లేదు లేదు, అలా నేను ఎప్పటికీ చేయను. నాది మాట అంటే మాటే అని సుభాష్ అంటాడు. మరి మీ భార్య ఉండగా అక్రమ సంబంధం పెట్టుకొని బిడ్డను కన్నారు కదా, మీ భార్యకు తాళి కట్టేటప్పుడు మాట ఇచ్చుంటారు. ఆ మాట సంగతి ఏంటి? మీ డబ్బున్న వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. అందిందే జుట్టు లేకుంటే కాళ్ళు. అయినా ఇంత పెద్ద కుటుంబంలో మహారాణిలో బతికే అవకాశం ఉండగా మీరిచ్చి చిల్లరకు ఎవరైనా ఆశపడతారా అని చిత్ర ఆవేశంతో అంటుంది.
దాంతో షాక్ అయిన సుభాష్, అంటే ఇంట్లోనే ఎప్పటికీ ఉండాలనుకుంటున్నావా? అది ఎప్పుడు జరగదు. నా ప్రాణం ఉండగా అది జరగనివ్వనని సుభాష్ గట్టిగా అరుస్తాడు. మీ భార్య ఉన్నారు కదా, ఇప్పుడు నా విషయంలో మీ భార్య గట్టిగా నమ్ముతున్నారు. మా ఇద్దరికి పెళ్లి చేసి అఫీషియల్గా కోడల్ని తెచ్చారు. అప్పుడు నేను అనుకుంది జరుగుతుంది కదా. అయ్యయ్యో, ఇంత ఓపెన్గా చెప్పేస్తున్నాను. ఇది మీరు అందరికీ చెబితే ఎలా అని భయపడుతున్నట్లు చేస్తుంది చిత్ర. చచ్చా, అలా ఎప్పటికీ చేయరు. నా నిజం బయటకు వస్తే మీ చీకటి కోణం వెలుగులోకి వస్తుంది. మీ పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు. ఒక చిన్న తప్పు ఇంతకాలం కాపాడుతున్న పరువు పోయేలా ఉంది. నాలాంటి సాధారణ మనిషిని గొప్పగా బతికేలా చేస్తుంది. ఆడదాన్ని కదా, ఆశలు అవసరాలు చాలానే ఉన్నాయి. వెళ్ళొస్తాను మావయ్య గారు అని అంటుంది. నేను తేల్చుకోవాల్సినవి చాలానే ఉన్నాయని వెళ్ళిపోతుంది చిత్ర. మరోవైపు కావ్య గురించి ఇంద్రాదేవి దంపతులు ఆలోచిస్తూ ఉంటారు. కావ్య పరిస్థితి చూస్తే చాలా బాధగా ఉందండి. ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నామని సీతారామయ్య గారు అంటారు. అంటే మాయను తీసుకురావడానికి కారణం మన మనవడు కాదు, దానికి కావ్యకు శిక్ష వేయడమే కరెక్ట్ కాదు అని ఇంద్రాదేవి అంటుంది. ఇప్పుడు ఎవరికి న్యాయం చేసినా ఇంకొకరికి అన్యాయమే అని సీతారామయ్య బాధగా అంటాడు. నాది స్వార్థమే అనుకో, నాకు మాత్రం కావ్యకు న్యాయం చేయాలని ఉంది. నేనేంటి పక్షపాతంగా మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నావా అని ఇంద్రాదేవి అంటుంది. నీకున్న కనువిప్పు నాకు లేదని బాధపడుతున్నా. నాకు కావ్యకు న్యాయం చేయాలని ఉన్నా ధైర్యంగా చెప్పలేకపోతున్నా అని సీతారామయ్య గారు అంటారు. మన కావ్య పుట్టింటి వాళ్ళకు అండగా ఉంటామని మాటిచ్చాం. ఎవరు ఏమనుకున్నా మనం కావ్య వైపే నిలబడదాం. దానికే న్యాయం జరిగేలా ప్రయత్నిద్దామని ఇంద్రాదేవి అంటుంది. నా మనసులో మాట చెప్పావు, తప్పకుండా అలాగే చేద్దామని సీతారామయ్య గారు అంటారు. హాల్లో అంతా ఉంటారు. కిచెన్లో ఎందుకు అంత కష్టపడుతున్నావు చెల్లి, నేను చేశాను కదా అని చిత్ర అంటే, నువ్విచ్చినా ఎవరు తీసుకోరు అని కావ్య అంటుంది. అలాగా, కాఫీ ఇచ్చేందుకు వెళ్తుంది చిత్ర. ఇంట్లో ఒక్కొక్కరికి టంగ్ చేస్తూ ఉందని రుద్రాని అంటే, ఎవరికెవరికి ఏం కావాలో చెబుతుంది చిత్ర. ఇవన్నీ నీకెలా తెలుసు అని ధాన్యలక్ష్మి అంటే, రాజు చెప్తూ ఉంటాడని రుద్రాని అంటుంది. తర్వాత అందరికీ ఏది కావాలో అది ఇస్తుంది చిత్ర. స్వప్నకు ఇస్తే తాగను అంటుంది. నువ్వు నాకు నచ్చలేదు, మా మామయ్యకి ఇవ్వు, సిగ్గుశరం లేకుండా తాగుతాడని స్వప్న అంటుంది. తర్వాత ఇంద్రాదేవికి కాఫీ ఇస్తే వద్దంటుంది. నాకు మా కావ్య ఇచ్చిన కాఫీనే నచ్చుతుందని ఇంద్రాదేవి అంటుంది. తర్వాత అపర్ణకు చిత్ర కాఫీ ఇస్తుంది. ఇంతలో కావ్య కూడా తెచ్చి ఇస్తుంది. కానీ చిత్ర తెచ్చిన కాఫీ తీసుకోనని కావ్యను అవమానిస్తుంది అపర్ణ. దాంతో కావ్య షాక్ అవుతుంది. చూసావా అమ్మ, వదిన కూడా తీసుకుంది. పాపం మాయ ఉదయాన్నే లేచి ఎవరెవరికి ఏం కావాలో తెస్తే మాయను ఎందుకు బాధ పెడుతున్నావని రుద్రాని అంటుంది. బాధ గురించి నువ్వే చెప్పాలి. ఒక్కరోజు మాయ తెస్తే అంటున్నావు. సంవత్సరం పాటు కావ్య చేసిన పనిని మెచ్చుకున్నారా? పైగా ఏదో ఒక వంక పెట్టి నిందించారని చెప్పిన ఇంద్రాదేవి కాఫీ తీసుకుంటుంది. నేను మీకు నచ్చినట్లు లేను అమ్మమ్మ గారు, మీకు నచ్చేలా మారుతానని చిత్ర అంటుంది. నీకు మారే అలవాటు ఉందేమో కానీ నాకు లేదు అని ఇంద్రాదేవి అంటుంది. నువ్వు మా అత్తకు బాగా నచ్చుతావు, మీ ఇద్దరికి బాగా దగ్గర పోలికలు ఉన్నాయి అని స్వప్న అంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.